హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జిఆర్ వర్క్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ అండి. ఇంతవరకు ఎవరూ పరిచయం చేయని కొత్త డిజైన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కొత్త డిజైన్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసే డిజైన్ యొక్క కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ జరీ బోర్డర్ తోటి. ఈ 3 కలర్ కాంబినేషన్స్తో మనం ఇప్పుడు ఒక కొత్త డిజైన్ అయితే ప్రిపేర్ చేద్దాము. దానికోసం ముందుగా మనం ప్రిపేర్ చేసే శారీకి కానివ్వండి, డ్రెస్కి కానివ్వండి, ఏ కలర్ కాంబినేషన్లో ప్రిపేర్ చేస్తున్నామో బ్యాంగిల్స్ ఫస్ట్ థ్రెడ్స్ అయితే మంచిగా సెలెక్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత ఏ బ్యాంగిల్కి ఏ డిజైన్ చేయాలి అనేది ఒక డిజైన్ అయితే అవగాహనకు వచ్చిన తర్వాత బ్యాంగిల్స్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికోసం నేను ప్రిపేర్ చేసే డిజైన్ కోసం 2 కట్ బ్యాంగిల్స్ 4 కట్ బ్యాంగిల్స్ 2 సెట్స్ అంటే 8 బ్యాంగిల్స్, అలాగే 6 కట్ బ్యాంగిల్స్ కూడా 8 బ్యాంగిల్స్, ఇలాగా టోటల్గా 18 బ్యాంగిల్స్ సెట్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. నేను మొత్తం బ్యాంగిల్స్ని ఫ్లాట్ బ్యాంగిల్స్ మాత్రమే యూస్ చేస్తున్నానండి, కర్వ్ బ్యాంగిల్స్ ఏమీ యూస్ చేయట్లేదు ఈ డిజైన్ కోసం. సో మనం యూస్ చేసే థ్రెడ్స్ వచ్చేసి మెరూన్ రెడ్, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్, ఇలాగా 3 కలర్స్ కూడా తీసుకొని మనం తీసుకున్న బ్యాంగిల్స్కి ఏ బ్యాంగిల్కి ఏ కలర్ థ్రెడ్ని యూస్ చేద్దాము అని అనుకుంటున్నామో ఆ థ్రెడ్ని స్ట్రైప్స్ తీసుకొని ఇలాగా స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఈ థ్రెడ్ని అయితే ఆరనివ్వండి. ఈ గ్లూ పెట్టిన తర్వాత థ్రెడ్ వెంటనే చుడితే గట్టిగా లాగినప్పుడు చేతిలో కూడా వచ్చేస్తుంది. సో 1 మినిట్ ఆరిన తర్వాత వ్రాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇలా థ్రెడ్స్ అన్ని పెట్టుకున్న తర్వాత నీట్గా ఉండలుగా లేకుండా థ్రెడ్ అనేది పల్చగా ఈ విధంగా పల్చగా థ్రెడ్ స్ప్రెడ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ప్రతి బ్యాంగిల్కి కూడా అలాగే స్ప్రెడ్ చేసుకొని స్టిక్ చేసుకొని తర్వాత థ్రెడ్స్ అనేది నీట్గా ర్యాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో నేనైతే థ్రెడ్స్ ర్యాప్ చేసేసాను. ఈ విధంగా అన్నీ కూడా నీట్ ఫినిషింగ్లో ఎక్కడ బ్యాంగిల్కి గ్యాప్ లేకుండా మంచిగా థ్రెడ్స్ని అయితే ర్యాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇలా బ్యాంగిల్స్ అన్ని ర్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా సెట్ అయితే రెడీ అవుతుంది. ఒక్కొక్క హ్యాండ్కి 9 బ్యాంగిల్స్, టోటల్గా 18 బ్యాంగిల్స్ సెట్ అయితే రెడీ అయిపోయింది. ఓన్లీ ర్యాప్డ్ బ్యాంగిల్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు మనము ఈ విధంగా డిజైన్ అయితే ప్రిపేర్ చేయాలి. చూసారు కదా బ్రైడల్ సెట్ ఎంత బాగుందో. సెంటర్ బ్యాంగిల్ డిజైన్ అయితే ఇంతవరకు ఎవరు కూడా ఇంట్రడ్యూస్ చేయలేదండి, అది మనం ప్రిపేర్ చేయాలి. ఈ డిజైన్ ప్రిపేర్ చేయడానికి మనం తీసుకునే రా మెటీరియల్ వచ్చేసి 4x4 స్క్వేర్ గ్రీన్ కలర్ అండి, అలాగే 4x4 స్క్వేర్ రెడ్ కలర్, ఇది 2 షేడ్స్ వస్తుంది, రెడ్ అండ్ మెరూన్ షేడ్, అలాగే 3 mm రౌండ్ సిరామిక్ గోల్డ్, 6K సిరామిక్ గోల్డ్ ఐ షేప్, 3 mm రౌండ్ మెరూన్ కలర్, 3 mm రౌండ్ గ్రీన్ కలర్, మెరూన్ కలర్ జర్కన్స్, వైట్ కలర్ జర్కన్స్ బేస్, గ్లాసీలో గ్రీన్ కలర్ డైమండ్, అలాగే గోల్డ్ కలర్ బాల్ చైన్, గోల్డ్ కలర్ స్టోన్ చైన్. ఈ మెటీరియల్ మొత్తంని యూజ్ చేసి మనం ఇప్పుడు ఈ సెట్ని అయితే ప్రిపేర్ చేద్దాం. వన్ హ్యాండ్కి ఆల్రెడీ ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ హ్యాండ్కి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు డిజైన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో గోల్డ్ కలర్ బ్యాంగిల్కి గోల్డ్ కలర్ స్టోన్ చైన్ అయితే యూజ్ చేసాము. సో స్టోన్ చైన్ యూజ్ చేసేటప్పుడు చాలామంది వంకరగా స్టిక్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా స్ట్రైట్గా రావాలి అంటే నేను యూజ్ చేసే టెక్నిక్ ఇది.
ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. సో బ్యాంగిల్ని ఈ విధంగా కొలుచుకుంటాను, ముందుగా కొలుచుకుంటాను. ఫస్ట్ చాలామంది గ్లూ అప్లై చేసేసి డైరెక్ట్గా స్టిక్ చేస్తారు. అలా అప్లై చేస్తే ఏమవుతుందంటే స్టిక్ చేసేటప్పుడు వంకర అయిపోతుంది. సో ఈ విధంగా బ్యాంగిల్ సైజుకి స్టోన్ చైన్ని ముందుగానే మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక స్టోను ఎక్కువగానే కట్ చేసుకోండి, తక్కువైతే కట్ చేసుకుంటే బాగోదు. ఒక్క స్టోన్ ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్ మొత్తంకి కూడా మనము గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సేమ్ మనం ప్రిపేర్ చేసే బ్యాంగిల్స్ అన్నీ కూడా 2/4 సైజే కాబట్టి నేను ఆల్రెడీ కట్ చేసిన మెజర్మెంట్తో నెక్స్ట్ ఇంకొకటి కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. సేమ్ మెజర్మెంట్ కనుక సెంటర్ బ్యాంగిల్కి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనము స్టోన్ చైన్ మెజర్ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్ మొత్తానికి కూడా గ్లూ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా గ్లూ అనేది కొంచెం క్వాలిటీ గ్లూని యూజ్ చేయండి. పిచ్చి పిచ్చి గ్లూలు యూజ్ చేశారంటే కుందన్స్ అనేవి త్వరగా ఊడిపోతాయి. సో ఫ్యాబ్రిక్ గ్లూ, మంచి ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేస్తూ ఉండండి. సో ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ని ఫస్ట్ పెట్టుకొని ఇలా ఫింగర్తో గట్టిగా లాగుతూ స్టిక్ చేసుకోవాలండి. కరెక్ట్ పొజిషన్లో వస్తుంది, కరెక్ట్గా సెంటర్లోకే వస్తుంది. ఇలా పట్టుకొని లాగుతూ స్టిక్ చేయడం వల్ల సో కరెక్ట్గా ఎక్కడ వంకర లేకుండా వచ్చింది. చివరికి వచ్చేసరికి మనం ఒక స్టోన్ ఎక్కువగా కట్ చేసుకున్నాం కాబట్టి సో దీన్ని ఇలా గోరుతో జస్ట్ అడ్జస్ట్ చేస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా బ్యాంగిల్కి ఎక్కడ కూడా వంకరలు లేకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. చూసారు కదా. సో ఇప్పుడు గ్లూకి ఇలా కిందకి అతికేలాగా నీట్గా అంటి చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, స్టోన్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. స్టోన్ చైన్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇది బ్యాంగిల్ స్టాండ్కి పెట్టుకొని అట్లీస్ట్ ఒక 6 అవర్స్ అన్న డ్రై అవ్వనివ్వాలండి. వెంటనే కదిలిచ్చేస్తే కదిలిపోతుంది, డిజైన్ అనేది పాడైపోతుంది. సో బ్యాంగిల్ స్టాండ్కి నేను ఇలాగా పక్కన పెట్టి డ్రై అవనిస్తాను. ఇలా పక్కన పెట్టేసుకోండి. సో మన నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాంగిల్, 4 కట్ బ్యాంగిల్కి చేద్దాము. సో ఈ బ్యాంగిల్ కోసం, ఈ బ్యాంగిల్ డిజైన్ ప్రిపేర్ చేయడం కోసం ప్లెయిన్ బ్యాంగిల్ ఒకటి తీసుకోవాలి. సో మనకి మెజరింగ్ షీట్ ఉంటుంది కదా, ఈ మెజరింగ్ షీట్కి బ్యాంగిల్ని పెట్టుకొని ఫోర్ కార్నర్స్ని పాయింట్ చేసుకోండి. ఈ విధంగా గ్లూ తోటి డాట్ పెట్టుకుంటాను నేను 4 కార్నర్స్కి. సో చూసారు కదా, మనకి కార్నర్స్ అయితే ఐడెంటిఫై అయ్యాయి. సో ఈ విధంగా కార్నర్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాంగిల్కి డైమండ్ షేప్ కుందన్స్ని యూజ్ చేస్తాము. ఈ విధంగా 4 కార్నర్స్లో ఒక్కొక్క కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ 5 డైమండ్ కుందన్స్ని స్టిక్ చేయాలి. సో కార్నర్స్ పెట్టుకున్నాం కాబట్టి, కార్నర్స్ ఆల్రెడీ మార్క్ చేసుకుని ఉన్నాం కాబట్టి ఆ కార్నర్స్లో ఒక్కొక్క డైమండ్ని స్టిక్ చేసుకుంటే అటు 2 ఇటు 2 అంటే మిడిల్ డైమండ్కి అటు 2 ఇటు 2 డైమండ్స్ని స్టిక్ చేసుకుంటే 5 డైమండ్ కుందన్స్ని ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. బ్యాంగిల్ మొత్తానికి కూడా ఎక్కడ ఎక్కువ తక్కువ గ్యాప్ లేకుండా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా అటు 2 కుందన్స్, ఇటు 2 కుందన్స్, మిడిల్ కుందన్కి అటు ఇటు కుందన్స్ని ఒక 5 కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. కుందన్స్ స్టిక్ చేసేటప్పుడు కొంచెం స్టిక్ అయ్యేలాగా స్టిక్ చేసుకోండి. గ్లూ పైన పెట్టేసి వదిలేయకండి. కొంచెం ప్రెజర్ తోటి కిందకి ప్రెస్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి. అలా స్టిక్ చేస్తేనే లైఫ్ లాంగ్ ఉంటాయండి, ఎక్కువ లైఫ్ వస్తుంది కుందన్స్ ఊడిపోకుండా. మీరు పైన గ్లూ పైన స్టిక్ చేసి వదిలేసారనుకోండి, మనం వేర్ చేసిన తర్వాత శారీ కుచ్చులు తగిలో
ఇంకొకటి తగిలో స్టోన్స్ అయితే ఊడిపోతాయి. మనము స్టిక్ చేసుకునేటప్పుడే కొంచెం మంచిగా ప్రెస్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా 5 కుందన్స్ అయితే స్టిక్ చేసేసాము. సో చూసారు కదా, 4 కార్నర్స్లో 5 కుందన్స్ స్టిక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ మిడిల్ గ్యాప్లో మనం 3 mm గ్రీన్ కలర్ రౌండ్స్ని అయితే స్టిక్ చేయాలి. ఆ గ్యాప్ సెంటర్లో ఒక డాట్, అటు ఇటు ఒక డాట్, 3 డాట్స్ పెట్టేసుకుంటే కరెక్ట్గా సెంటర్ అనేది మనకి ఒక ఐడియాకి వచ్చేస్తుంది. ఇప్పుడు 3 mm రౌండ్ని 3 స్టోన్స్ని అయితే స్టిక్ చేస్తాను. బ్యాంగిల్స్ డిజైన్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. కొంచెం ఓపిక ఉంటే చాలు, మంచి డిజైన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఈ డిజైన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా మీరు కూడా ఈ డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సింపుల్ అండ్ సూపర్, చాలా బాగా లుక్ వస్తుంది. సో గ్రీన్ కలర్ బ్యాంగిల్ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, సో ఈ విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే అలా వచ్చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి మెరూన్ కలర్ బ్యాంగిల్కి జర్కన్స్ స్టిక్ చేయడము యాస్టీజ్ అండి. మనకి మెజర్మెంట్ షీట్ ఏదైతే ఉంటుందో 4 కార్నర్స్ని ఫస్ట్ అయితే పాయింట్ చేసుకోండి. 4 కార్నర్స్ని పిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ 4 కార్నర్స్కి జర్కన్ బేస్ని అయితే స్టిక్ చేసుకుందాము. ఈ విధంగా జర్కన్ బేస్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఈ బేస్లో కొద్దిగా గ్లూ అప్లై చేసుకుంటూ జర్కన్స్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో బ్యాంగిల్ మొత్తానికి మనము జర్కన్స్ని స్టిక్ చేయాలి కాబట్టి ఫస్ట్ 4 కార్నర్స్ పెట్టిన తర్వాత మిగిలిన గ్యాప్కి అడ్జస్ట్ చేసుకుంటూ 2 డాట్స్ని అయితే ఫిల్ చేసుకోవాలి. అది కూడా అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు 6 కార్నర్స్ని డ్రా చేసుకొని డాట్స్ పెట్టేసుకొని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా చేసే వాళ్ళకి గ్యాప్ అనేది ఒక అవగాహన ఉంటుంది. సో నేనైతే నార్మల్గానే స్టిక్ చేసేస్తున్నాను. మీకు ఎవరికైనా అర్థం కావట్లేదు అంటే మన మెజరింగ్ షీట్ ఉంటుంది కదా, దానిపై పెట్టుకొని మీరు చక్కగా డాట్స్ పెట్టుకొని తర్వాత స్టిక్ చేసుకోండి. జర్కన్ బేస్లు అన్నీ కూడా స్టిక్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని జర్కన్స్ని అయితే ఫిట్ చేసుకుందాము. మెరూన్ కలర్ జర్కన్స్ని ఫిక్స్ చేసుకుంటే ఈ బ్యాంగిల్ లుక్ చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి. సో ఈ విధంగా బ్యాంగిల్ మొత్తంకి కూడా జర్కన్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ బ్యాంగిల్కి కూడా డిజైన్ అయితే అయిపోయింది. సో చూసారు కదా, కొద్దిసేపు డ్రై అవనిద్దాం. మన నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి గ్రీన్ కలర్ సెంటర్ బ్యాంగిల్ అండి. సో ఈ డిజైన్ అయితే ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దానికోసం 2 కట్ బ్యాంగిల్ గ్రీన్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్ తీసుకున్నాము. సో ఇప్పుడు యాజ్ యూజువల్ ఏ బ్యాంగిల్ సైజ్ అయితే తీసుకుంటామో ఆ బ్యాంగిల్ సైజు బోర్డ్ తీసుకొని 2 కార్నర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 2 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటికి ఇప్పుడు మనము
సిరామిక్ గోల్డ్ 3 mm రౌండ్ డాట్ని అయితే సెంటర్లో పెట్టుకోవాలి. ఈ విధంగా సిరామిక్ గోల్డ్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ అయితే స్టిక్ చేద్దాము. బ్యాంగిల్కి కార్నర్లో స్ట్రైట్గా ఒక లీఫ్, ఒక కుందన్ని అటొక కుందన్ని అంటే ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రైట్గా ఒక కుందన్ని స్టిక్ చేసిన తర్వాత అటు సైడ్ 3 కుందన్స్, ఇటు సైడ్ 3 కుందన్స్ని కనుక స్టిక్ చేస్తే ఇక్కడ ఫ్లవర్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందండి, హెచ్చు తగ్గులు లేకుండా. సో చూసారు కదా, 8 పెటల్స్ పడతాయి ఫ్లవర్కి, చక్కగా వస్తుంది. సో ఇలాగే బ్యాక్ సైడ్ కూడా స్టిక్ చేసుకుందాము. ఆపోజిట్ డైరెక్షన్లో 2 కుందన్స్, తర్వాత లెఫ్ట్ సైడ్ 3 కుందన్స్, రైట్ సైడ్ 3 కుందన్స్ స్టిక్ చేసుకుంటే ఫ్లవర్ డిజైన్ అయితే మంచిగా ఫిక్స్ అవుతుంది. ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్కి మిడిల్లో గ్యాప్ ఉన్న దగ్గర ఇప్పుడు మనము స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకుంటాము. ఈ గ్యాప్కి ఇప్పుడు స్టోన్ చైన్ అయితే మెజర్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి. నేనైతే డైరెక్ట్గా స్టిక్ చేయనండి, ముందుగా మెజర్ తీసుకొని కట్ చేసుకున్న తర్వాతనే స్టిక్ చేసుకుంటాను. ఎవరి వీలుని బట్టి, ఎవరి పాసిబిలిటీస్ని బట్టి వాళ్ళు స్టిక్ చేస్తారు కదా. నాకు ఇలా స్టిక్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక బ్యాంగిల్కి వచ్చేసి 4 స్టోన్ చైన్స్ అవసరపడతాయి. అంటే ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, ఇటు. సో 4 స్టోన్ చైన్స్, 4 బాల్ చైన్స్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఈ విధంగా సైడ్ కార్నర్స్కి గ్లూ అప్లై చేసుకొని వంకర లేకుండా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలా కనుక స్టిక్ చేస్తే ఎటువంటి వంకరలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో ఎవరికైనా స్టోన్ చైన్ స్టిక్ చేయడం రాకపోతే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, వంకర అనేది ఉండదండి. సో నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్కి పక్కనే బాల్ చైన్ కూడా స్టిక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాల్ చైన్ కూడా స్టిక్ చేసి గ్లూకి ఫిక్స్ చేసుకోవడమే. అలాగే ఇటు సైడ్ కార్నర్లో కూడా స్టోన్ చైన్ని అలాగే బాల్ చైన్ని కూడా స్టిక్ చేసేసుకున్నాము. ఇలా గోరుతో గట్టిగా పట్టుకొని ఇంకొక హ్యాండ్తో స్టోన్ చైన్ కరెక్ట్గా లాగుతూ ఉంటే ఎక్కడ కూడా వంకర రాదండి, స్ట్రైట్గా వస్తుంది. సో చూసారు కదా, స్టోన్ చైన్ ఎక్కడ వంకర లేకుండా స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా బాల్ చైన్ అయితే ఫిక్స్ చేసేసుకుందాము. ఇలాగా స్టోన్ చైను, బాల్ చైను రెండు వైపులా కూడా స్టిక్ చేసుకున్న తరువాత ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా బ్యాంగిల్ మొత్తంకి స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్క్వేర్ కుందన్స్ని ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాం.
సెంటర్లో గ్లూ అప్లై చేసుకోవాలండి. బాల్ చైన్కి మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో గ్లూ అప్లై చేసుకొని 1 గ్రీన్ కలర్ స్క్వేర్ కుందన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఒకటే లైన్లో గ్రీన్ కలర్, ఇంకొక లైన్లో మెరూన్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఎవరైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి. ఈ డిజైన్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుందని కూడా కామెంట్ చేశారు. వాళ్ళు పార్సిల్ రిసీవ్ అయిన తర్వాత పంపించిన పిక్ కూడా మీకు షేర్ చేస్తాను వీడియోలో. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డిజైన్ మిస్ అయిపోతారు ఎక్కడైనా స్కిప్ చేసి ఉంటే. మేకింగ్ వీడియో కదా, సో చూసారు కదా, సేమ్ ఇదే ప్యాటర్న్లో అటు సైడ్ కూడా స్టిక్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. డ్రై అయిన బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుందండి డ్రై అయిపోయిన తర్వాత గ్లూ. సో బ్యాంగిల్ లుక్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ 4 కట్ బ్యాంగిల్కి డిజైన్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా 3 mm రౌండ్ కుందన్స్ని అయితే తీసుకోవాలి. అండ్ 4x4 స్క్వేర్ మెరూన్ కలర్ కుందన్స్ని తీసుకొని ఈ విధంగా స్క్వేర్ కుందను డైమండ్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. 1 స్క్వేర్ కుందన్ని డైమండ్ షేప్లో స్టిక్ చేసుకున్న తర్వాత 4 3 mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ పొజిషన్లో చూసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఈ 4 కుందన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఈ 4 కుందన్స్కి మిడిల్లో జర్కన్ స్టోన్ అయితే ఫిక్స్ చేసుకుందాము. అవి డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. సో బ్యాంగిల్ మొత్తము కూడా ఇదే ప్యాటర్న్ని స్టిక్ చేసుకుందాము. ఇలాగా 1 స్క్వేర్ కుందను 4 3 mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఎటువంటి వంకర్లు లేకుండా ఒకే పొజిషన్లో కుందన్స్ అన్నీ ఉండేలాగా స్టిక్ చేసుకోండి. ఇలాగా బ్యాంగిల్ మొత్తంకి కూడా సేమ్ ఇదే డిజైన్ని స్టిక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగా బ్యాంగిల్ మొత్తంకి కూడా ఎటువంటి వంకర్లు లేకుండా డిజైన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా డిజైన్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత 3 mm రౌండ్స్ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో గ్లూ అప్లై చేసుకొని వైట్ కలర్ జర్కన్స్ని అయితే ఈ 3 mm రౌండ్స్ మిడిల్లో వైట్ కలర్ జర్కన్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఏ బ్యాంగిల్కైనా జర్కన్స్ని యూజ్ చేస్తే షైనింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ జర్కన్స్ ప్లేస్లో 3 mm మెరూన్ కలర్ స్టోన్ అయినా స్టిక్ చేసుకోవచ్చు, అలాగే మెరూన్ కలర్ జర్కన్ అయినా స్టిక్ చేసుకోవచ్చు, లేదు గోల్డ్ కలర్ 3 mm అయినా కూడా స్టిక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వైట్ కలర్ జర్కన్, రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ వైట్ కలర్ జర్కన్ స్టిక్ చేశాను. సో చూసారు కదా, ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇలా ఉంది. ఈ బ్యాంగిల్ ఇప్పుడే గ్లూ ఆరాలి కాబట్టి గ్లూ డ్రై అయ్యే వరకు దాన్ని డ్రై చేద్దాము. సో బ్యాంగిల్ అయితే ఇలాగా రెడీ అయిపోయింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. సో చూసారు కదా, సింపుల్గా మీరు కూడా ఈ బ్యాంగిల్ సెట్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. టోటల్ బ్యాంగిల్ సెట్ అయితే ఇదండి. 1 హ్యాండ్కి 9 బ్యాంగిల్స్, 1 హ్యాండ్కి 9 బ్యాంగిల్స్, టోటల్గా 18 బ్యాంగిల్స్ సెట్. చూసారు కదా ఫైనల్గా ఎంత బాగా వచ్చిందో. సింప్లీ సూపర్ ఉంది కదా. మీకు కూడా నచ్చితే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ మిడిల్ బ్యాంగిల్ డిజైన్ మీరు ఎక్కడైనా చూసారా, లేదు ఇదే ఫస్ట్ టైం చూసారా, తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చింది అయితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. రానున్న శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ కోసం రిటర్న్ గిఫ్ట్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే అతి తక్కువ బడ్జెట్లో ప్రిపేర్ చేసి ఇస్తాము. మీరు కాంటాక్ట్ అవ్వవలసిన నెంబర్ 7981039516 అనే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.